బేస్మెంట్ లెవెల్లో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే ఒకవైపు చెప్తా ఉన్నాయి. 8 సంవత్సరాలు, సుమారు 7-8 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినవి పంచకుండా, అసంపూర్తిగా ఉన్నటువంటి సంపూర్తిగా వాటి నిర్మాణం చేయకుండా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తాత్సారం చేసింది, నిర్లక్ష్యం చేసింది. 8 నెలల కాలం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద విధానపరమైన నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఆనాడు ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి ఈటల రాజేందర్ ఆనాడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2015లో శంకుస్థాపన చేశాడు. కానీ ఇది మొత్తం కూడా ప్రారంభానికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది. 100 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది. ఇవి పంపిణీ చేయకపోవడం మూలంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసాంఘిక